తన కృషి పట్టుదలతో అసాధారణ స్థాయికి ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి తన కుటుంబానికి తెలుగు చిత్రసీమలో ప్రత్యేక స్థానం సంపాదించి పెట్టారు. నందమూరి, అక్కినేని వంటి బలమైన సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల స్థానంలో మెగా ఫ్యామిలీని నిలబెట్టారు. చిరంజీవి వేసిన బాటలో ఆయన కుటుంబం నుండి పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా దాదాపు డజను మంది హీరోలు ఉన్నారు. చిరంజీవి సోదరులు, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అంతా కళామ తల్లి సేవలో తరిస్తున్నారు. చిరంజీవి రెండో సోదరుడు నాగబాబు కూడా అన్న అడుగుజాడల్లో ఇండస్ట్రీలో అడుగుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా రాణిస్తున్నారు. ఆయన నట వారసుడిగా వరుణ్ తేజ్ ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్లోని యువ హీరోలలో వరుణ్ కూడా ఒకరు. ఇక ఈయన సతీమణి లావణ్య త్రిపాఠి హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. కొడుకుతో పాటు కూతుర్ని కూడా ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు నాగబాబు. ఆయన కుమార్తె నిహారిక కొనితెల మెగా డాటర్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అంతకంటే ముందే బుల్లితెరపై తన అదృష్టం పరీక్షించుకున్నారు నిహారిక. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన డి ప్రోగ్రామ్కి యాంకర్గా ప్రస్థానం ప్రారంభించారు నిహారిక కొనిదెల. ఆ తర్వాత జబర్దస్త్ షోకు కొద్ది రోజులు యాంకర్గాను వ్యవహరించారు. అనంతరం నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసులో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు నిహారిక. కానీ ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. అనంతరం హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం, సైరా నరసింహారెడ్డి సినిమాలలోనూ పలు వెబ్ సిరీస్లలో మెరిసింది. కానీ అవేవీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. దీంతో పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోవాలని నిర్ణయించుకున్న నిహారిక చైతన్య జొన్నలగడ్డని వివాహమాడారు. కానీ కొద్ది నెలలకే ఈ జంట విడాకులు తీసుకుని షాక్ ఇచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఇబ్బందులతో కొన్నాళ్లు బాధపడిన నిహారిక సినీ నిర్మాణం వైపు అడుగులు వేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారింది. ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి, మ్యాడ్ హౌస్, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, హోల్ వరల్డ్, బెంచ్ లైఫ్ వంటి వెబ్ సిరీస్లు నిర్మించారు. నిర్మాణం, ప్రొడక్షన్, స్క్రిప్ట్లపై కాస్తంత అనుభవం సంపాదించిన అనంతరం గత ఏడాది కమిటీ కుర్రాళ్లు అనే సినిమాను నిర్మించారు నిహారిక. కేవలం 10 కోట్ల బడ్జెట్తో తెరకెక్కించిన ఈ సినిమా 25 కోట్లకు పైగా రాబట్టింది. ప్రస్తుతం వాట్ ది ఫిష్ అనే సినిమాను నిహారిక నిర్మిస్తున్నారు. కెరియర్ పరంగా స్థిరపడుతున్న నిహారికను తిరిగి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టేలా చేయాలని పెద్దలు భావిస్తున్నారు. ఆమె రెండో పెళ్లికి సిద్ధమవుతున్నట్లుగా గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇన్నేళ్ల కెరీర్లో నిహారిక ఎంత సంపాదించింది, తండ్రి నుండి ఎంత ఆస్తి వచ్చింది అంటూ నెటిజన్లు తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. సినిమాల పారితోషకం, సినిమాల నిర్మాణం, పెట్టుబడులు తదితర మార్గాల ద్వారా నిహారిక బాగానే సంపాదించినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం నిహారిక కొనిదెల ఆస్తుల విలువ 33 కోట్ల పైమాటే. రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు నిర్మించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని నిహారిక గట్టి పట్టుదలతో ఉన్నారు.